ప్రకటన గ్రంథంలో సంఘాల గురించి నేర్చుకుంటూ వస్తున్నాం. పోయిన వారము స్మరణ అనే సంఘం గురించి మనం ధ్యానం చేసుకున్నాం కదండి. స్మరణ సంఘంలో చివరి అంశాన్ని మనం నేర్చుకునే ప్రయత్నం చేసాం. మరణం వరకు నమ్మకంగా ఉండాలి. క్రైస్తవులు కాకనే క్రైస్తవులమని చెప్పుకునేవారు, లేకపోతే యూదులు కాకనే యూదులమని చెప్పుకునేవారు ఆ సంఘంలో ఉన్నారు అని కొన్ని లేఖనాల ఆధారంగా మనం నేర్చుకునే ప్రయత్నం చేశాం. ఈరోజు మరొక సంఘం గురించి ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. తర్వాత సంఘము 12వ వచనం నుంచి రాయబడింది. 12 నుంచి 17 వచనాల్లో రాయబడింది. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 12 నుంచి 17 వచనాలలో రాయబడింది. ఈ 12 వచనాల నుంచి ఒకసారి చూస్తే బ్రీఫ్గా, పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న స్థలములో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపైన వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది అని చెప్పుకుంటూ ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాడు. మొట్టమొదటగా ఇక్కడ పెర్గమా లేకపోతే పెర్గమం, ఇంగ్లీష్లో పెర్గమం అనే సంఘం గురించి దేవుడు తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు కదా. ప్రతి సంఘముకు మొదటగా ఆయన ఎవరో పరిచయం చేసుకునే ప్రయత్నం చేస్తాడు క్రీస్తువారు. అంటే ఆయన నేను ఏమై ఉన్నానో అనే విషయము, ఆ అంశము ఆ సంఘానికి సంబంధించింది అని అర్థం. ఆయన ఇక్కడ తనను పరిచయం చేసుకుంటున్న విధానం ఏంటి? వాడి అయిన రెండంచులు గల ఖడ్గము గలవాడు చెప్పే సంగతులు. ఇది తన క్యారెక్టర్. ఈ మాట చెప్పాడు అని అంటే దీనికి సంబంధించి ఆ సంఘానికి ఏదో హెచ్చరిక చేస్తున్నాడు అని అర్థమవుతుంది కదా. ఖడ్గము దేనికి సాదృశ్యంగా ఉంది? ఖడ్గము అనగానే యుద్ధానికి సాదృశ్యంగా ఉంది కదా. యుద్ధం గురించి ఏదో శిక్షకు సాదృశ్యంగా ఉంది, పనిష్మెంట్. తనను తాను ఆ సంఘానికి పరిచయం చేసుకుంటున్న విధానము ఇది. రెండంచులు గల వాడి అయిన ఖడ్గము అని తనను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. బ్రీఫ్గా ఈ సంఘం గురించి చూస్తే అది పరిచయం చేసుకుంటూ అక్కడ ఆ సంఘంలో సాతాను సింహాసనం వేసుకొని పరిపాలన చేస్తుంది అట. సాతాను సమాజం లేకపోతే సాతాను సింహాసనం వేసుకొని పరిపాలన చేస్తుంది. అంత మాత్రమే కాదు, ఆ సంఘంలో అంత్యపయ అనే ఒక వ్యక్తిని చంపేశారు. ఆ వ్యక్తి చంపబడినా ఆ సంఘం మాత్రము క్రీస్తు వారి వాక్యాన్ని గట్టిగా పట్టుకొని ఉంది. ఇది ఒక మెప్పు, సంఘానికి క్రీస్తు వారు ఇస్తున్న మెప్పు. తనని ఎవరో పరిచయం చేసుకుంటున్నాడు. తర్వాత సంఘం యొక్క మెరిట్స్ ఏంటో చెప్తున్నాడు. సంఘంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో చెబుతూ నువ్వు ఈ విధంగా ఉన్నావు కాబట్టి నువ్వు గొప్ప అంటే మెచ్చుకోలును కూడా ఇస్తున్నాడు. తర్వాత సంఘము చేస్తున్న తప్పుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. నీ పరిస్థితి ఇలా ఉంది కాబట్టి నువ్వు మంచిగానే చేస్తున్నావు, మంచిగానే విశ్వాసంలో ఉన్నావు అని మెచ్చుకుంటూ, అయితే తను చేస్తున్న తప్పుల గురించి కూడా చెబుతూ, తర్వాత మారు మనసు పొందకపోతే వచ్చే శిక్షల గురించి కూడా చెబుతూ ఉన్నాడు ఈ సంఘానికి. ఇది ఈ సంఘం యొక్క క్లుప్తంగా. అయితే పెర్గమ సంఘంలో ఏం జరుగుతుంది? ఎందుకు క్రీస్తువారు రెండంచులు గల ఖడ్గము, వాడి అయిన ఖడ్గముగా తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే ఇలాగ సందర్భం వచ్చింది కాబట్టి రెండంచులు గల వాడి అయిన ఖడ్గము దేనికి సాదృశ్యంగా ఉంది? ఖడ్గం అనగానే యుద్ధానికి. సరే, నేర్చుకున్నాం. రెండంచులు గల వాడి అయిన ఖడ్గం అంటే ఈ ఖడ్గానికి 2 సైడ్స్ కూడా షార్ప్గా ఉంటుంది కదా. వాడి అయిన షార్ప్గా ఉంటాయి రెండంచులు కూడా. ఒక సైడు, ఈ సైడు పనిచేస్తుంది, ఈ సైడు పనిచేస్తుంది అని అర్థం. వాడిగా ఉన్నాయి 2 సైడ్లు అంటే పనిచేస్తున్నాయి. షార్ప్గా ఎందుకున్నాయి? షార్ప్గా మనం నైఫ్ షార్ప్ చేసుకుంటాం. ఎందుకు? క్విక్గా పని అవ్వడానికి కదా, ఫాస్ట్గా పని అవ్వడానికి. ఖచ్చితంగా ఈ ఖడ్గం ఏం చేస్తుంది అంటే వాడి అయిన ఖడ్గము ఖచ్చితంగా పని చేస్తుంది అని అర్థం. ఈ ఖడ్గము పని చేస్తుంది, 2 సైడ్స్ పనిచేస్తుంది. ఏంటి 2 సైడ్స్? ఏంటి ఖడ్గము? మనకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తాము కదా. వాక్యం అనే ఆత్మ ఖడ్గము అని రాయబడింది అక్కడ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చూస్తాం వాక్యం అనే ఆత్మ ఖడ్గము. అంటే ఈ ఖడ్గము వాక్యానికి సాదృశ్యంగా ఉంది.
దేవుని లేఖనాలకు సాదృశ్యంగా ఉంది. వాక్యము ఎవరు? క్రీస్తు వారే కదా. వాక్యము ఆది అంత వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను. అది మనం చూస్తాం యోహాను సువార్త 1వ వచనంలో. వాక్యమే దేవుడై ఉండెను, వాక్యము శరీరధారిగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ వాక్యము ప్రభువైన క్రీస్తు వారు. ఈయన మాటలకి రెండు వైపులా ఉన్నాయి అని అర్థం. ఈయన ఏదైనా చెబితే, ఏదైనా మాట్లాడితే, లేకపోతే ఈ వాక్యము ఏదైనా బోధిస్తున్నప్పుడు అందులో రెండు అర్థాలు ఉంటాయి. రెండు మీనింగ్స్ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. చాలామంది ఒకవైపు మాత్రమే చూసే ప్రయత్నం చేస్తారు. ఈ విషయం మనం అనేకసార్లు ధ్యానం చేసుకున్నాం. వాక్యానికి రెండు అంచులు ఉంటాయి అన్న విషయము మర్చిపోకూడదు. తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు పెర్గమ సంఘానికి ఉన్న లక్షణాలు కలిగి ఉన్న ఏ సంఘమైనా జ్ఞాపకం పెట్టుకోవాల్సింది క్రీస్తు వారు రెండంచులు గల ఖడ్గము అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు వారి మాటలకు, లేఖనాలకు రెండు అంచులు ఉంటాయి అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రెండంచులు కూడా పనిచేసేవి, షార్ప్గా పనిచేసేవి, ఇమ్మీడియట్గా పనిచేసేవి, తప్పిపోకుండా పనిచేసేవి అని జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. రెండంచులు, క్రీస్తు వారికి రెండంచులు ఉన్నాయి. ఏంటి రెండు మాటలు? ఒకవైపు చూస్తే ఒక ఎడ్జ్ ఏ విధంగా ఉంది? ఆయన కనికరము, ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, ఆయన దయ. ఇవి ఆ ఖడ్గానికి ఒకవైపు ఉండే లక్షణాలు. ఒకవైపు ఆయన ప్రేమను చూస్తాము, ఒకవైపు ఆయన కనికరాన్ని చూస్తాము, ఆయన మంచితనాన్ని చూస్తాము, ఆయన దయను చూస్తాము. ఇది ఒకవైపు అయితే, రెండవ వైపు ఇంకొక షార్ప్ ఎడ్జ్ ఒకటి ఉంది. అది ఆయన యొక్క పరిశుద్ధత, అది ఆయన యొక్క నీతి, అది ఆయన యొక్క న్యాయము. ఈ రెండు కూడా ఆయన యొక్క లక్షణాలే. ఈ రెండిటిని క్రైస్తవుడు, లేకపోతే విశ్వాసి, లేకపోతే సంఘము ఖచ్చితంగా గమనించాలి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఒకవైపు కాదు ఆయన ఖడ్గం ఉండేది. ఆయన మామూలు కత్తిని కాదు, యుద్ధంలో ఒకవైపు షార్ప్గా ఉండే ఖడ్గం కాదు. ఈయన ఖడ్గము 2 edges స్వోర్డ్. అది రెండు వైపులా ఉంటుంది. ఒకవైపు ఆయన కనికరాన్ని, ప్రేమను చూస్తాము, ఒకవైపు ఆయన యొక్క పరిశుద్ధతను చూస్తాం, ఆయన యొక్క తీర్పును చూస్తాం, ఆయన యొక్క న్యాయాన్ని చూస్తాం, ఆయన యొక్క నీతిని చూస్తాం. ఈ రెండు లక్షణాలు దేనిని కూడా ఆయన తప్పిపోకుండా రెండిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ లోకంలో పనిచేస్తున్నాడు, మనుషుల మధ్య పనిచేస్తున్నాడు, సంఘంలో పనిచేస్తున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఆయన ఖచ్చితంగా పనిచేస్తాడు. ఈ రెండు పనిచేస్తాయి. లేఖనాలలో మనం అనేక సార్లు చూస్తాం. అంటే ఆయన ఒకవేళ కనికరాన్ని చూస్తే మనకు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక చోట చూస్తాం కదా. చూద్దాం ఒక మాట. 5వ అధ్యాయంలో, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, 5వ అధ్యాయము 4వ వచనంలో, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఒకవైపు ఈ వాక్యం ఏం చేస్తుంది అని అంటే, ఓదారుస్తుంది, బలపరుస్తుంది, కనికరం చూపిస్తుంది, సమస్యల్లో ఉంటే ఆదరిస్తుంది, లేవనెత్తుతుంది కదా. 119, 105లో కూడా కీర్తన గ్రంథం వల్ల మనం ఏం చూస్తాం అక్కడ? నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు అంటున్నాడు. నిన్ను నడిపిస్తుంది వాక్యము, చీకటిలో నీకు వెలుగునిస్తుంది, సరైన మార్గం ఏదో బోధించే ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు చూసే ప్రయత్నం చేస్తే కదా. ఆయన బలహీనులను బలపరుస్తుంది, గాయములు గాయములను కట్టుతుంది కదండి, గాయాలను కడుతుంది. ఆయన బలపరిచే దేవుడుగా ఉన్నాడు, ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అనేక వాక్యాలు ఒకవేళ మనం నేర్చుకోవాలంటే చాలా వాక్యాలు ఉన్నాయి, దానికి సమయం లేదు కాబట్టి మనం కీర్తనల 34లో కూడా చూస్తాము కదా. చాలా చోట్ల ఆయన వాక్యం ఏం చేస్తుంది అనే విషయము మనకు అర్థమవుతుంది. ఒకవైపు. ఇంకొక వైపు ఒకవేళ మనం చూసే ప్రయత్నం చేస్తే 23, 29, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్తి వంటిది కాదా. ఒకవైపు ఆయన కనికరము, లేకపోతే ఆయన ఏ విధంగా మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా ప్రేమించడానికి, క్షమించడానికి ఇష్టపడుతున్నాడు, ఏ విధంగా ఓదార్చడానికి ఇష్టపడుతున్నాడో అది చూస్తే లేఖనాలలో ఇంకొక వైపు కూడా మనం గమనించాల్సింది, ఆయన
వాక్యము అగ్ని వంటిది, ఆయన వాక్యము సుత్తి వంటిది. అంటే ఎందుకు కావాలి అగ్ని? చెత్తా చెదారము పేరుకుపోతుంటుంది కదా. చెత్తా చెదారం పేరుకుపోయినప్పుడు దాన్ని ఎక్కడ పాడేస్తాము? డంప్ యార్డ్లో మొత్తం పాడేసిన తర్వాత దాన్ని ఏం చేస్తాము? నిండిపోయిన తర్వాత కాల్చేయాలి కదా, మొత్తం కాల్చేయాలి, కాల్చి శుభ్రపరచాలి దాన్ని. ఆయన వాక్యము ఏం చేస్తుంది అని అంటే నా హృదయాలను కాల్చివేస్తుంది. మన హృదయంలో ఉన్న చెత్తా చెదారము, ఏవైతే అనవసరమైన విషయాలు ఉన్నాయో వాటన్నిటినీ కాల్చివేసే ప్రయత్నం చేస్తుంది. బండను బద్దలు చేయడానికి, ఎందుకు బండలు బద్దలు చేయాలి? హృదయము కఠినంగా ఉంటుంది కొన్నిసార్లు, అది బద్దలు చేస్తుంది దేవుని వాక్యము. రెండంచులు మనకు అర్థం కావాలి. ఆయన న్యాయము అర్థం కావాలి, ఆయన పరిశుద్ధత అర్థం కావాలి, నిన్ను బాగు చేయడానికి, నన్ను బాగు చేయడానికి ఆయన ఏం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడో అర్థం కావాలి. ఒకవైపు ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఒకవైపు హెచ్చరిస్తాడు, శిక్షిస్తాడు. రెండంచులు గల ఖడ్గము ఆయన వాక్యము. దీనిని పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకు పరిచయం చేసుకుంటున్నాడు? అలా ఆ సంఘంలో ఏదో జరుగుతుంది కాబట్టి, ఆ సంఘంలో ఉన్న పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి, వాళ్ళు చేస్తున్నారు తప్పులు చేస్తున్నారు కాబట్టే తనను పరిచయం చేసుకుంటున్నారు. ఒకవైపు మెప్పును చెప్తూ ఉన్నాడు, ఒకవైపు శిక్షను కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. వాళ్ళకు మాత్రమే కాదు, ఇది పెర్గమ సంఘానికి మాత్రమే కాదు, మనకు కూడా కదండి, మనకు కూడా. ప్రతి సంఘంలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి సంఘంలోని విశ్వాసులకి వాక్యం ఏం చేసే ప్రయత్నం చేస్తుంది అనే దానిని పరిచయం చేస్తున్నాడు సంఘానికి. ప్రతి సంఘం అర్థం కావాల్సింది, తెలుసుకోవాల్సింది, వాక్యము నా జీవితంలో ఏం చేస్తుంది, ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో అదే చూస్తాం ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 వచనాన్ని చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మట్టుకు దూర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎలా ఉంది? రెండంచులు గల ఖడ్గమై ఏం చేస్తుంది? అది ఏమంటున్నాడు? దేవుని వాక్యము సజీవమై బలము కలదై. దేవుని వాక్యము సజీవమైనది అంటే అర్థం ఏంటి? సజీవమైనది, అలైవ్ అండ్ యాక్టివ్. అది సజీవమైనది. అంటే అందులో జీవం ఉంది అని అర్థం కదా. వాక్యంలో జీవం ఉంది, ఆయన మాటలో జీవం ఉంది. ఆయన మాటను ఎవరైతే గ్రహించే ప్రయత్నం చేస్తారో వారిలోకి జీవం వచ్చే అవకాశం ఉంది అని అర్థం. అంత మాత్రం అలైవ్ అండ్ యాక్టివ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యాక్టివ్ అంటే ఇట్ వర్క్స్ అని అర్థం, అది పనిచేస్తుంది అని అర్థం. ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది అది వాక్యము, 24/7. అందులో జీవం ఉంటుంది, అది ఎప్పుడు పని చేయడానికి ఇష్టపడుతుంది. అలైవ్ అండ్ యాక్టివ్, సజీవమైనది. ఒకవేళ నువ్వు నేను గ్రహించడానికి ఇష్టపడితే దాని యొక్క జీవాన్ని పొందుకునే అవకాశం ఉంది. వాక్యం యొక్క జీవాన్ని నేను పొందుకునే అవకాశం ఉంది. ఇష్టమున్న వాళ్ళకు మాత్రమే జీవాన్ని ఇస్తుంది, యాక్టివ్ చేస్తుంది, బలమైనదిగా ఉంటుంది. సజీవమై బలమైనది. బలమైనది అంటే బలంగా ఉన్నామంటే అర్థం ఏంటి? జయించడానికి ఇష్టపడుతుంది కదా, ఎదుర్కోవడానికి, శత్రువును లేకపోతే సమస్యలను ఎదిరించడానికి, ఎదుర్కోవడానికి, ముందుకు వెళ్ళడానికి కావలసిన శక్తినిస్తుంది జీవం గల వాక్యము, సజీవమైన వాక్యము. ఎదిరించగలదు, అపవాదిని ఎదిరించగలదు, సమస్యలను ఎదిరించగలదు కదా, పరిస్థితులను ఎదిరించగలదు, నిన్ను సరైన మార్గంలో నడిపించగలదు. ఇది మనకు ఈ వాక్యాన్ని ఎవరైతే గ్రహించడానికి ఇష్టపడతారో వారి యొక్క జీవితంలో జీవం ఉంటుంది. వారి జీవితంలో ఉన్న ఈ వాక్యము పరిస్థితులను ఎదిరించడానికి, జయ జీవితము కలిగి జీవించడానికి కావలసిన శక్తినిస్తుంది, పరిస్థితులను ఓడిస్తుంది, బలము కలిగినదై ఉంటుంది. మనకి ఒక మాట చూస్తే అపోస్తుల కార్యాల్లో
అపోస్తుల కార్యాల 6వ అధ్యాయంలో అక్కడ మనకు స్టెఫెన్ కనపడతాడు కదా. ఒక స్టెఫెను ఆత్మచేత నింపబడిన వాడుగా ఏం చేస్తున్నాడు అక్కడ 9వ వచనంలో చూస్తే 8-9 వచనాలు చదువుతాను. స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనుల దనబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియ నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోనూ కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. వాక్యాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తే, జీవం కలిగిన వాక్యాన్ని నింపుకునే ప్రయత్నం చేస్తే ఎదిరించడం అసాధ్యము. ఎవరెవరు ఏ సమాజాల వారు, ఎన్ని సమాజాల వారు వచ్చి వాక్యం గురించి తర్కించడం మొదలు పెడితే ఎవరు కూడా ఎదిరించలేకపోయారు. అందరూ ఓడిపోయారు కదండి. అందరూ ఓడిపోయారు. తనకున్న జ్ఞానము, వాక్యం ఏమిస్తుంది? జ్ఞానాన్ని. వాక్యం ఏమిస్తుంది? జయ జీవితాన్ని ఇస్తుంది. వాక్యం ఏం చేస్తుంది? ధైర్యాన్ని ఇస్తుంది. వాక్యము పరిస్థితులలో ముందుకు తీసుకువెళ్తుంది, బలపరుస్తుంది కదా. శత్రువుని ఎదిరించడానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని ఇస్తుంది. స్టెఫెనుకు ఆ జ్ఞానం ఉంది. స్టెఫెను ఆత్మచేత నింపబడినవాడు, అంటే వాక్యము చేత నింపబడి తర్కించడానికి కూడా, ఎదుటి వ్యక్తి మాట్లాడడానికి కూడా అవకాశం లేని విధంగా దేవుడు వాక్యాన్ని, జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఎదుటి వ్యక్తిలో మాట్లాడుతున్నప్పుడు ఈ వాక్యము మాట్లాడుతున్నప్పుడు కూడా రెండంచులుగా పనిచేస్తుంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి కదా. వాక్యము రెండంచులు. ఈ స్టెఫెను మాట్లాడుతున్నప్పుడు, వాక్యము గురించి మాట్లాడుతున్నప్పుడు వాక్యము రెండు విధాలుగా పనిచేస్తుంది. ఏ విధంగా పనిచేస్తుంది? ఆ స్టెఫెను మాట్లాడుతున్నప్పుడు వింటున్న వారు ఒకవేళ నిజమే, ఇది సత్యమే అని తీసుకున్నారా, వారి హృదయంలో మారు మనస్సును పుట్టిస్తుంది. ఒకవేళ ఆ వాక్యానికి విరోధముగా ప్రవర్తించే ప్రయత్నం చేస్తే, యాక్సెప్ట్ చేయకపోతే, అంగీకరించకపోతే ఏమవుతుంది? స్టెఫెన్కు జరిగినట్టుగా జరుగుతుంది. ఏం చేశారు వాళ్ళు? స్టెఫెనుని చంపేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. ఎందుకు? అంగీకరించలేక, వాక్యానికి విరోధముగా నిలవబడలేక, సత్యమును గ్రహించడానికి ఒప్పుకోక, వారి హృదయము కఠినపరచబడినదై స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపినట్టుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కదా. నిలవబడలేని వాళ్ళు, వాక్యాన్ని అంగీకరించలేని వారు ఏం చేస్తారు? హృదయంలో కోపాన్ని పెంచుకుంటారు. సత్యమును గ్రహించలేని వాళ్ళు, జీవాన్ని గ్రహించలేని వారు, చీకటిలోనే ఉండడానికి ఇష్టపడేవాళ్ళు, సత్యమైన మార్గంలో నడవడానికి ఇష్టపడని వారి హృదయంలో కోపము, ద్వేషము, అసూయ, పగ పెరిగిపోతుంది కదా. జరుగుతున్న పరిస్థితులు అలాగే ఉన్నాయి. వెలుగులోకి రండయ్యా అని అంటే వెలుగులోకి రావడానికి ఇష్టపడరు. సత్యమైన మార్గము బోధించే ప్రయత్నం చేస్తే ఆ మార్గంలో రావడానికి ఇష్టపడని పరిస్థితుల్లో ఈనాటి సమాజం ఉంది. ఆనాటి సమాజము స్టెఫెనును రాళ్లతో కొట్టి చంపింది. ఈనాడు అనేక మంది సేవకులకు కూడా అదే జరుగుతుంది. ఎందుకు? వాక్యము హృదయాన్ని మార్చే ప్రయత్నం చేస్తుంది. ఇదే వాక్యము పేతురు గారు ప్రకటిస్తున్నారు అపోస్తుల కార్యాలు. ఇదే అపోస్తుల కార్యాల్లోనే, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 2వ అధ్యాయం 37వ వచనాన్ని చదివితే, వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తున బాప్తిసం పొందిన అప్పుడు మీరు అని అంటే అక్కడ 3000 మంది రక్షించబడతారు. ఏమని చెప్తున్నాడు? ఇదే వాక్యం గురించి పేతురు గారు ప్రకటిస్తున్నప్పుడు వింటున్న వారు దానిని అంగీకరించారు, ఆ వాక్యాన్ని యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన వారి హృదయాలు నొచ్చుకున్నాయి, బాధపడ్డారు, సత్యాన్ని గ్రహించారు. అరే మేము ఇంత తప్పు చేసామా, ఇంత పొరపాటు చేసామా, ఇది నా వాక్యం, ఇదా నా జీవితం, ఇదా నా బ్రతుకు, ఇదా నా ఆలోచన, నేను ఇలా జీవించానా, ఇలా చేశానా, నేను సిలువ వేశానా, నేను సత్యాన్ని అంగీకరించలేకపోయానా అని గ్రహించిన వారి జీవితాలు, హృదయాలు నొచ్చుకొని మారు మనసు, వాళ్ళు అంగీకరించారు మేము తప్పు చేశాము అని. అంగీకరించిన వారి జీవితంలో రక్షణ కార్యం జరిగింది. ఇది ఒకవైపు. అంగీకరించలేని కఠినమైన హృదయాలు కొన్ని ఉంటాయి కదా. వాక్యాన్ని అంగీకరించలేని, మాకు తెలియదా, నువ్వు నాకు చెప్పాలా,
మాకు తెలియదా సత్యం అంటే ఏంటో, ఒప్పుకోలేని వాళ్ళు, మేము తప్పు చేస్తున్నామా, మేము పొరపాటు చేస్తున్నామా అని అంగీకరించలేని వాళ్ళు స్టెఫన్ను చంపేశారు కదండి. ఇది అర్థం కావాలి మనకి. అంగీకరిస్తే మారు మనస్సు కలుగుతుంది కదా. అంగీకరించకపోతే అదే వాళ్ళకే శిక్ష ఖచ్చితంగా తీసుకొని వచ్చింది తర్వాత వారి జీవితాలలో. ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. వాక్యము పని చేస్తుంది, 2 రకాలుగా పనిచేస్తుంది. పని చేయాలి. అది మనకు యెషయా గ్రంథంలో కూడా మనం చూస్తాం కదా. యెషయా గ్రంథంలో 55వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 55లో 10వ వచనాన్ని చదువుతాను. వర్షము హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లున్నట్లు చేయును, అలాగే నా నోట నుండి వచ్చు వచనములు ఉండును. నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యము సఫలము చేయును. దేవుడు ఒక మాట మాట్లాడినాడు అని అంటే 2 పనులు చేసుకుంటూ వస్తుంది అది కదా. వర్షం పడినప్పుడు లేకపోతే హిమము పడినప్పుడు అది ఏ విధంగా 2 పనులు చేస్తుందో, వర్షం పడితే కొంతమందికి పంట ఇస్తుంది. అదే వర్షము కొంతమందికి అధికంగా, ఒకవేళ దాని అధికమైన వర్షం కొంతమంది జీవితాలలో ఫ్లడ్స్గా మారిపోయి వారిని పనిష్ కూడా చేస్తుంది, వారిని శిక్షిస్తుంది. కొంతమందికి పంటనిస్తే కొంతమందిని శిక్షిస్తుంది. కొన్ని ఏరియాలో ఇట్లా జరుగుతుంది. అయితే అదే విధంగా నా నోట నుండి వచ్చిన వాక్యం ఉంటుంది. ఏమవుతుంది? నా నోట నుండి పలికిన ప్రతి మాట నిష్ఫలముగా వెనక్కి రాదు, అది పని చేయకుండా వెనక్కి రాదు. అంటే ఒకవేళ వాక్యము ప్రకటించబడిన తర్వాత అంగీకరిస్తే మారు మనసు, అంగీకరించకపోతే శిక్ష, తీర్పులోకి తీసుకొని వస్తుంది ఈ వాక్యం. రెండు ఎడ్జెస్ ఉంటాయి ఈ వాక్యానికి. అటు పని చేస్తుంది, ఇటు పని. అంగీకరించామా, మారు మనసు, సత్యమైన మార్గము, నిరీక్షణ, పరలోక రాజ్య ప్రవేశము, రక్షణ, పరలోక రాజ్య ప్రవేశము. అంగీకరించి సత్యమును గ్రహిస్తే సత్యమును బయలుపరుస్తుంది మనకు. ఆటోమేటిక్గా సత్యం ఏంటో తెలుస్తుంది. నిజమే కదా, ఇదే కదా సత్యమైన మార్గం అని ఆటోమేటిక్గా మనకే ఆ జ్ఞానాన్ని ఇస్తుంది ఈ వాక్యము అంగీకరించిన వారికి. అంగీకరించకపోతే శిక్ష కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకు అర్థం కావాలి. 2 వైపులా వాక్యానికి పదును ఉంటుంది అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి కదండి. ఈ విషయాన్ని పెర్గమ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. జాగ్రత్త, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం వాడు నీతో ఒక మాట మాట్లాడుతున్నాడు. పని చేస్తుంది, 2 వైపులా పని చేస్తాను నేను. కాబట్టి నువ్వు మారు మనసు పొందుతావా, మారు మనసు పొందు, లేదా ఈ శిక్ష ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. మంచిది. తర్వాత మాటని నేర్చుకునే ప్రయత్నం చేద్దాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో క్లుప్తంగా త్వరగా ముగించేస్తాను. 2వ అధ్యాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గం గల వాడు చెప్పు సంగతులు ఏమనగా, సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నాయందు విశ్వాసి అయి ఉండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. సాతాను సింహాసనం వేసుకొని ఉంది ఆ సంఘంలో. సాతాను సింహాసనమున్న స్థలములో పెర్గమ సంఘం కూడా కాపురం ఉంది అని మాట్లాడుతున్నాడు. సాతాను సింహాసనం వేసుకొని ఉండడం ఏంటి అంటే, యాక్చువల్గా ఈ పెర్గమ సంఘము చాలా అందమైన సిటీ. పెర్గమం ఆసియాలో, ఇది సంఘము ఆసియాలో ఉంది. ఆసియాలో ఉన్న ఈ పెర్గమము చాలా అందమైన సిటీ, అద్భుతమైన సిటీ. ఇందులో డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన వాళ్ళు నివాసం ఉంటున్నారు. అంటే వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వేరు ఆచార వ్యవహారాలు కలిగి, మన హైదరాబాదు లేకపోతే చెన్నై, బెంగళూరు ఇట్లా ఏవైతే ఉన్నాయో అందరూ వచ్చి వేరు ప్రాంతాల నుంచి వచ్చి ఎలాగైతే నివాసం ఉంటున్నారో అలా నివాసం ఉంటున్న ప్రాంతము పెర్గమం. అనేకమైన కల్చర్స్ అందులో ఉన్నాయి. అంత మాత్రమే కాదు, అది విగ్రహారాధనకు కూడా ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇచ్చే ప్రాంతం. అది విగ్రహారాధన ఎక్కువగా జరుగుతుంది. ఎందుకు? ఆ టైంలో రోమా సామ్రాజ్యం, రోమ చక్రవర్తుల ఆధీనంలో ఉంది పెర్గమ సంఘం. రోమీలు పరిపాలన చేస్తున్నారు ఆ సమయాల్లో. విగ్రహారాధన ఉంది, డిఫరెంట్ కల్చర్స్ ఉన్నాయి.
అంత మాత్రమే కాదు కానీ మూఢ విశ్వాసం అంటారు కదా, మూఢ విశ్వాసాన్ని కూడా ఆధారం చేసుకొని ఉన్న ప్రజలు అనేక మంది ఈ పెర్గమ సంఘంలో లేకపోతే ఈ పెర్గమ ప్రాంతంలో నివాసం చేస్తున్నారు. పెర్గమ ప్రాంతము అనేకమైన కల్చర్స్కి, నాగరికతలకి ప్రాధాన్యతనిచ్చే ప్రాంతంగా ఉంది. అయితే రోమా చక్రవర్తులు పరిపాలన చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో వాళ్ళు విగ్రహారాధికులు కాబట్టి క్రైస్తవ్యాన్ని అణిచివేసే ప్రయత్నము, బహుగా హింసించే వాళ్ళు క్రైస్తవ్యాన్ని, విశ్వాసులను లేకపోతే సంఘాలను బహుగా హింసించేవాళ్ళు. ఆ టైంలోనే మనకు అగస్టస్ సీజర్ అనే వ్యక్తిని, రోమా చక్రవర్తి అగస్ట్ సీజర్ అని మనకు ఎక్కడ కనపడతాడు ఆ వ్యక్తి? అగస్ట్ సీజర్ బైబిల్లో లూకా సువార్త 2వ అధ్యాయంలో జనసంఖ్య రాయడానికి క్రీస్తు వారు పుట్టినప్పుడు జనసంఖ్య మొదటి ప్రజాసంఖ్య తీసుకొని వస్తాడు కదా, ఔగుస్తు అనే మాట ఉంటుంది అక్కడ. సీజర్ ఔగుస్తు అని తెలుగులో రాస్తారు, అంటే సీజర్ అగస్టస్. ఈ రోమా చక్రవర్తి ఆ సందర్భంలో అనేక హింసల గుండా తీసుకువెళ్ళినప్పుడు ఆ రోమా చక్రవర్తి యొక్క సీజర్ అగస్టస్ టెంపుల్ ఈ పెర్గమంలో ఉంది. అంటే మందిరాన్ని కట్టారు ఈ వ్యక్తిని దేవుణ్ణిలా ఆరాధించే వాళ్ళు ఆ సమయంలో. ఒక మందిరాన్ని కూడా ఈ పెర్గమ సంఘంలో కట్టినట్టుగా మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అయితే ఆ సమయంలో పెర్గమం ఉన్న సమయంలో కొద్దిగా చరిత్ర చెప్పడానికి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఎందుకు సాతాను సమాజము లేకపోతే సాతాను సింహాసనం వేసుకుంది అనే దానికి కొద్దిగా చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ టైంలో కాన్స్టాంటైన్ అనే పేరు మనం వినే ఉంటాం. కాన్స్టాంటైన్ అనే రోమా చక్రవర్తి పరిపాలన చేస్తున్నప్పుడు మిలాన్ ఎడిక్ట్ అనే ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడు. మిలాన్ శాసనము, ఇదంతా చరిత్రలో ఉన్న విషయమే. మనకు యూట్యూబ్లో కొట్టినగా గూగుల్లో కొడితే వచ్చేస్తుంది. ఇది జరిగిన విషయాలు కాబట్టి చరిత్రకు మనకు ఆధారాలు ఉన్నాయి. కాన్స్టాంటైన్ అనే ఒక రోమా చక్రవర్తి మిలాన్ శాసనాన్ని తీసుకొని వస్తాడు. ఏంటి మిలాన్ శాసనం యొక్క ఉద్దేశ్యము? ఏం చేస్తుంది ఈ మిలాన్ శాసనం అంటే, అంతవరకు హింసించబడుతున్న క్రైస్తవులు, పర్సిక్యూషన్ గుండా వెళ్ళిన క్రైస్తవులకు ఒక రిలీఫ్ ఇస్తుంది. అంటే ఇక హింసను ఆపివేసి వాళ్ళు తమ మతాన్ని ప్రకటించుకోవచ్చు. వాళ్ళ మీద ఈ పర్సిక్యూషన్ని స్టాప్ చేసేదిగా ఈ మిలాన్ శాసనాన్ని తీసుకొని వస్తాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ సంఘాలు లేకపోతే వాళ్ళు ప్రకటిస్తున్న వారి మతాన్ని లేకపోతే వారి యొక్క లేఖనాలు ఏవైతే ఉన్నాయో, క్రీస్తును ప్రకటిస్తున్నారు కదా, ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా అంగీకరించాలి అని అంటే అంగీకరించవచ్చు. ఎవరైనా క్రైస్తవ్యంలోకి మారాలి అని అంటే ఫ్రీ విల్ ఇచ్చాడనమాట. ఈ మిలాన్ శాసనం ఏంటంటే ఫ్రీ విల్ ఉంది, ఎవరైనా కూడా మారొచ్చు, క్రైస్తవ్యంలోకి మారొచ్చు, ఇంక్లూడింగ్ రోమీలు కూడా వాళ్ళకు అవకాశాన్ని ఇచ్చి ఒక శాసనాన్ని తీసుకొని వస్తాడు కాన్స్టాంటైన్ అనే వ్యక్తి. అంటే వాళ్ళు క్రైస్తవ్యాన్ని ప్రకటించుకోవచ్చు, నచ్చిన వాళ్ళు ఆ మతంలోకి వెళ్ళొచ్చు. క్రీస్తు వారిని ఆ మార్గం, మతం అనకూడదు కానీ ఆ మార్గంలోకి నచ్చిన వాళ్ళు ఆ మార్గాన్ని అంగీకరించవచ్చు, నడవచ్చు, క్రీస్తు వారిని సేవించవచ్చు. రోమీలకు కూడా ఈ అవకాశాన్ని కాన్స్టాంటైన్ కల్పించాడు. మొట్టమొదటి క్రైస్తవుడు రోమా చక్రవర్తులలో కాన్స్టాంటైన్. మొట్టమొదట క్రిస్టియన్గా మారిన వాడు రోమీలలో కాన్స్టాంటైన్ క్రిస్టియన్గా మారాడు. ఈ అవకాశాన్ని ఇచ్చాడు, తానే క్రైస్తవునిగా మారాడు. శాసనాన్ని తీసుకొని వచ్చి తాను క్రిస్టియన్గా మారాడు. ఇంకొక విషయాన్ని మనం చరిత్రలో చూస్తే మొట్టమొదటిగా సండేను హాలిడేగా ప్రకటించింది కూడా ఈ కాన్స్టాంటైనే. 313 అనుకుంటా, 313 331లోనో, క్రీస్తు శకము 313 బహుశా. ఆ టైంలో సండేను హాలిడేగా ప్రకటించిన వాడు ఈ రోమా చక్రవర్తి కాన్స్టాంటైన్. అయితే మన ఇండియాలో ఇంకొక వ్యక్తి తీసుకొని వచ్చాడు. ఆ వ్యక్తి నారాయణ సంథింగ్ ఏదో పేరు ఉంది కదా, 1890లో అనుకుంటా. 1890లో మన ఇండియాలో, భారతదేశంలో సండేను హాలిడేగా తీసుకొని వచ్చిన వ్యక్తి నారాయణ అనే వ్యక్తి, నారాయణ సంథింగ్.
కానీ దానికంటే ముందుగానే ఈ కాన్స్టాంటిన్ ఏం చేశాడు అని అంటే మిలాన్ శాసనాన్ని తీసుకొని వచ్చి సండేను హాలిడేగా ప్రకటించాడు. ఎవరైనా క్రైస్తవ్యంలోకి వెళ్ళొచ్చు అనే ఒక శాసనాన్ని తీసుకురావడం వలన అనేక మంది అన్య మతస్థులు, డిఫరెంట్ కల్చర్స్ అనుకున్నాం కదా, అనేక సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళు, రోమీలు, విగ్రహారాధికులు అందరూ కూడా క్రీస్తు వారిని అంగీకరించడం మొదలుపెట్టారు. సంఘాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఈ సంఘం ఎలా తయారవుతుంది? ఈ క్రైస్తవ సంఘము, క్రైస్తవ విశ్వాసంలో వెళ్తున్న ఈ సంఘము వేరు కల్చర్స్ నుంచి, సాంప్రదాయాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అందులో చేరితే, విగ్రహారాధనలో ఉన్న వాళ్ళు కూడా అందులో చేరితే, అది కాక రోమా అధికారులందరూ కూడా, రోమా సైనికులు వీళ్ళందరూ కూడా జ్ఞానం కలిగిన వాళ్ళు ఆ సంఘంలో చేరడం మొదలుపెట్టినప్పుడు ఈ సంఘం ఎలా అయిపోతుంది? ఇప్పుడు కలగురగంపలా తయారైపోయింది కదా. అంటే ఆ కల్చర్స్ అన్నీ కూడా ఇక్కడ బయట నుంచి వచ్చిన వీళ్ళందరూ కూడా ఆ సంఘాల్లో వారి సాంప్రదాయాలను తీసుకురావడం, వారి ఇష్టానుసారంగా ఆలోచనలను ఇంతకుముందు ఉన్న క్రైస్తవులతో పంచుకోవడం, ఇవన్నీ జరగడం మొదలుపెట్టాయి. అక్కడ ఉన్న సేవకులు ఏం మాట్లాడగలరు? అందులోనేమో వచ్చేది రోమా అధికారులు, సంఘంలోకి వచ్చేది వాళ్ళ అధికారాన్ని ఎదిరించలేక, వాళ్ళకు ఎదురు చెప్పలేక వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న వాళ్ళను యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది, సంఘంలోకి అంగీకరించాల్సి వస్తుంది, వాళ్ళను అనుమతిస్తున్నారు. అలాంటప్పుడు సంఘం అంతా కూడా చెడిపోయి బయట ఉన్న కల్చర్స్ అన్నీ కూడా, లోకంలో ఉన్న కల్చర్స్ అన్నీ కూడా ఇప్పుడు సంఘంలో వచ్చి సింహాసనం వేసుకున్నాయి. ఏంటి? సాతాను సింహాసనం వేసుకొని సంఘంలో ఉండి అనవసరమైన విషయాల ద్వారా విశ్వాసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతుంది ఆ సందర్భంలో, ఆ సమయంలో. అది లోకము సంఘంలోకి వచ్చింది, లోకంలోని వ్యవహారాలు సంఘంలోకి వచ్చాయి, ఆచారాలు సంఘంలోకి వచ్చాయి. ఈనాడు జరుగుతున్న పరిస్థితి కూడా అదే కదా. క్రైస్తవ్యాన్ని క్రైస్తవ్యంగా ఆచరించకుండా అన్ని ఆచారాలు, ఏ ఆచారం పర్వాలేదు, ఇలా అయినా ఉండొచ్చు, అలా అయినా ఉండొచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు, అలాగైనా చేసుకోవచ్చు. ఆచార వ్యవహారాలను, లోకంలో ఉన్న సాంప్రదాయాలను పాస్టర్సే ఆచరిస్తున్నారు, అనుసరిస్తున్నారు. దీనిని ఏమంటుంది వాక్యము? సాతాను సింహాసనం వేసుకొని, లోకము సంఘంలోకి రావడము, సాతాను సింహాసనం వేసుకొని ఆ సంఘంలో ఉంది. ఇది ఆనాడు జరుగుతున్న పరిస్థితి. సాతాను సింహాసనం వేసుకుంది అని అంటే లోకం వచ్చి ఆ సంఘంలో, పెర్గమ సంఘంలో ఉంది అని అర్థం. అధికారులతో ఏమి మాట్లాడలేక, కానీ కలిగి ఉన్న కొంతమంది మాత్రము విశ్వాసంలో మాత్రం స్థిరంగా ఉన్నారు. అదే క్రీస్తు వారు మాట్లాడుతున్నారు. ఆ టైంలో కాన్స్టాంటైన్ ఉన్నాడు కదా, కాన్స్టాంటైన్ చనిపోయిన తర్వాత జూలియస్ కాన్స్టాంటైన్ అని తన కుమారుడు రాజుగా వస్తాడు, రాజుగా పరిపాలన చేస్తాడు. అయితే ఈ జూలియస్ కాన్స్టాంటైన్ విగ్రహారాధికుడు, బహుభయంకరంగా మళ్ళీ క్రైస్తవ్యాన్ని పర్సిక్యూట్ చేయడము, హింసించడం మొదలు పెడతాడు. భయంకరంగా విశ్వాసులను అందరినీ చంపడం. అదే అంతియోపయ అనే వ్యక్తిని చంపింది. ఇక్కడ రాయబడిన మాట ఏమనుంది? ఇక్కడ 13వ వచనంలో, నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంతియపయ అనువాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అంతియపయ యాక్చువల్గా సంఘానికి సేవకుడు. సంఘ సేవకుడిని చంపింది జూలియస్ కాన్స్టాంటైన్. కాన్స్టాంటైన్ యొక్క కుమారుడు, రెండవ కుమారుడు, విగ్రహారాధికుడు కదా, మతాన్ని ఆచరించేవాడు. తట్టుకోలేకపోయాడు దేనిని? దేవుని వాక్యాన్ని, సత్యమైన మార్గాన్ని బోధిస్తున్న నాయకుడినే చంపించేశాడు, అంతియపయను చంపించేశాడు కదా. మత్తయి సువార్తలో మనకు ఒక చోట చూస్తాం, 26వ అధ్యాయం, కాపరిని కొడితే ఏమైపోతాయి? గొర్రెలు చెల్ల చెదురైపోతాయి. ఇంకా కాపరిని కొడితే అది ఇక్కడ 26వ అధ్యాయంలో చూస్తాం. మనకి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 31వ వచనాన్ని చదువుతాం. మత్తయి సువార్త 26:31. అప్పుడు యేసు వారిని చూసి, ఈ రాత్రి మీరందరూ నా విషయం అభ్యంతరపడి వెళ్ళనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవును అని వ్రాయబడి ఉన్నది కదా. క్రీస్తు వారే చెప్తున్నారు. గొర్రెల కాపరిని కొడితే ఏమైపోతాయి?
కాపరిని కొడితే మందంతా చెల్లా చెదురైపోతుంది కదా. నాయకుడిని కొడితే, కాపరిని కొడితే, లేకపోతే పాస్టర్ని కొడితే విశ్వాసులందరూ చెల్లా చెదురైపోతారు. ఇది వాడి యొక్క ప్లాన్. ఈనాడు జరుగుతుంది కూడా అదే. కాపరులను కొట్టే ప్రయత్నం, కాపరులను చంపే ప్రయత్నము, సేవకులను చంపే ప్రయత్నము, విశ్వాసులందరూ చెల్లా చెదురైపోవడానికి. ఆనాడు అంతియోపయను చంపింది కూడా జూలియస్ కాన్స్టాంటైన్ చంపేశాడు. విశ్వాసులందరూ చెల్లా చెదురైపోతారు, సంఘమంతా నాశనం అయిపోతుంది అనుకున్నాడు. కానీ అయినప్పటికీ కూడా మీరు మాత్రం విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఉన్నారు. మెచ్చుకుంటున్నాడు దేవుడు. అయినప్పటికీ మీరు చెల్లా చెదురైపోకుండా మీరు విశ్వాసములో చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జింపలేదు. గట్టిగా పట్టుకున్నారు విశ్వాసంలో, భయపల్లా. క్రీస్తు కొరకు నిలవబడడానికి, హతసాక్షులుగా మారడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ పెర్గమ సంఘం. అలాంటి మెచ్చుకోలును దేవుడు క్రీస్తు వారు ఈ సంఘానికి ఇస్తున్నాడు. అయితే ఒక తప్పును కూడా మోపుతున్నాడు. ఈ విషయాన్ని మనం తర్వాత ధ్యానం చేసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈనాడు నీ పరిస్థితి, నా పరిస్థితి ఎలా ఉంది? వాక్యాన్ని అంగీకరిస్తున్నప్పుడు దానికి రెండంచులు ఉన్నాయన్న విషయము గ్రహించగలుగుతున్నామా లేదా అనే విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఒకవైపు మాత్రమే చూసే ప్రయత్నం చేస్తే ఇంకొక వైపు కూడా అది శిక్షించే అవకాశం ఉంది. దానిని కూడా గ్రహించాలి. ఒకవైపు మాత్రమే కాదు, రెండు వైపులు ఉన్నాయి వాక్యానికి. రెండు వైపులో చూసుకుంటూ వెళ్తేనే నేను సరైన మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తాను. రెండు వైపులుగా చూడాలి వాక్యాన్ని. హింసించబడుతున్నప్పటికీ, దూషింపబడుతున్నప్పటికీ వాక్యము నీకు జీవాన్ని ఇస్తుంది, వాక్యము నీకు ధైర్యాన్ని ఇస్తుంది కదా, నేను బలపరుస్తుంది, ముందుకు తీసుకువెళ్తుంది. ఆనాడు ఈ సంఘం అలాంటి స్థితిలో ఉంది. ఈనాడు ఒకవేళ నీవు, నేను, మనము ఏ స్థితిలో ఉన్నాం? విశ్వాసంలో స్థిరంగా ఉండగలుగుతున్నామా? అననుకూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా క్రీస్తు వారిని గట్టిగా పట్టుకొని ఉన్నామా లేదా? ఎందుకు? ఆయన రాకడ సమీపంగా ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉన్నప్పుడు నేను ఎత్తబడే గుంపులో చేర్చబడాలంటే ఈ విశ్వాసంలో నేను బలహీనపడకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ నేను మాత్రం, నువ్వు మాత్రం, మనము విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. దానికంటే ముందుగా వాక్యము నా జీవితంలో పనిచేయాలి. నేను నా జీవితంలో పనిచేయాలి. పని చేయాలంటే నేను అంగీకరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, జీవాన్ని అంగీకరించాలి, సరైన మార్గంలో నడవాలి. మిగతా భాగము దేవుని చిత్తమైతే వచ్చే వారం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఆమేన్.